హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా SumanTV. వింటర్ సీజన్ వచ్చేసింది. అందరిలో కూడా దగ్గులు, జలుబులు, జ్వరాలు ఇలా సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో దగ్గు, జలుబులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గడానికి మార్కెట్లో దొరికే మెడికల్ షాప్స్లో దొరికే కొన్ని సిరప్స్ గురించి, అసలు ఏ సిరప్ వాడితే మంచిది అనే విషయాలన్నీ మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో రెడీగా ఉన్నారు సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు. మాట్లాడిద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను తల్లి. ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నారు. వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా పెద్దవాళ్ళైనా, నేను పిల్లలు మాత్రమే అని అన్నాను, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరికి కూడా ఈ దగ్గులు, జలుబులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సార్. అందరూ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే సీజనల్గా వచ్చాయి కాబట్టి. జ్వరం ఎక్కువగా ఉంటేనే 3 రోజుల తర్వాత కొన్ని కోర్సులు వాడాలి, ఇలాంటివి సజెషన్స్ కూడా మనం డాక్టర్స్ దగ్గర వింటూ ఉంటాం. మరి మెడికల్ షాప్లో కనిపించే కొన్ని సిరప్స్లో మన ఈ కాఫ్ అలాగే కోల్డ్ తగ్గడానికి ఒక మంచి సిరప్ గురించి చెప్పండి సార్. అంటే మనకి దగ్గుమందు అనేది, దగ్గు ఆయుర్వేదానికి వచ్చేసరికి దగ్గుమందులు, జలుబు మందులు ప్రత్యేకంగా ఏమి ఉండవు. జనరల్గా దగ్గుని, జలుబుని, మేము ఆయాసాన్ని, ఇవన్నీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ డిసీజెస్గా ఉంటాయన్నమాట. సో దగ్గుని, జలుబుని, ఆయాసాన్ని కూడా తగ్గించేటువంటి మందు అయ్యి ఉండాలి. జలుబు, ఆయాసం కూడా, ఎందుకంటే వింటర్ సీజన్ లో అది కూడా ఎక్కువ ఉంటుంది. ఆస్మాటిక్ పేషెంట్స్ ఉంటారు. ఇది మొదటి అంశం. అది సేఫ్గా ఉండాలి. చంటి పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల దాకా ఇప్పుడు రకరకాల మందులు వాడుతూ ఉంటారు. ముఖ్యంగా వయోవృద్ధుల దగ్గరకు వచ్చేసరికి షుగర్ కనో, బీపీ కనో, కీళ్ళ నొప్పులు కనో, కాళ్ళ నొప్పులు కనో ఏవో రకరకాల మందులు వాడుతూ ఉంటారు. సో ఆ మందులు వేసుకుంటున్న వాళ్ళతో కూడా ఈ మందు వాడేటట్టుగా అయితే ఎటువంటి డ్రగ్ ఇంటరాక్షన్, ఆ మందు వాడుతుంటే ఈ మందు వాడకూడదు అనేటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి మందు ఒకటి అయ్యి ఉండాలి. 4వ పాయింట్ ఏమిటంటే ఇవి చాలా సేఫ్గా, అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి మనకేమీ అదనంగా ఇది వేసుకుంటే గుండెల్లో దాడి వస్తుందండి, ఇది వేసుకుంటే మత్తు వస్తుందండి, ఇది వేస్తే గొంతు ఎండిపోతుందండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ప్రాబ్లమ్ కి మెడిసిన్ తీసుకుంటే ఆ మెడిసిన్ వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా. ఇప్పుడు జనరల్ గా ఇవే దగ్గు మందులో కనిపించేది ఏంటంటే మగత. ఇక మందు వేసుకున్నాము అంటే 2 రోజుల పాటు ఏది పని చేయలేని ఒక డిజీనెస్ ఏర్పడుతుంది కదా. అలాంటి ఇబ్బందులు ఏమీ కలగకుండా, మన అటెంటివ్నెస్ ని దెబ్బతీయకుండా మనం చురుకుగా మన పనులు మనం చేసుకుంటూ, అసలు కఫం వల్లే కొంత మగతగా ఉంటుంది. ఈ దగ్గుమంది వేస్తే ఇంకా కాస్త మత్తు, అది నిద్రబడి వేసుకుని పడుకున్నట్టుగా అయిపోతూ ఉంటారు. అంటే కొంతమంది మీద దానికి ఉన్నటువంటి ఆ సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ పని చేస్తూ ఉంటుంది. కొంతమందికి పెద్ద రాకపోవచ్చు, కొంతమందికి చాలా ఎక్కువ పని చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి ఈ నిద్రమందు లాగా ఉన్నట్టు మత్తుగా ఉండటం, లేకపోతే దడగా అనిపించడం, గొంతు ఎండిపోవడం కొంతమందికి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా సరే అసలు అన్నిటికీ ఏ మందు వేసినా కానీ రాకుండా, కడుపులో మంట రాకుండా ఓ మందు మళ్ళీ ఎక్స్ట్రా వేస్తూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండేటువంటి మందు ఏదైనా కనుక ఉంటే మార్కెట్లో అది మంచి మందు కింద లెక్క. అంటే అది ఎఫెక్టివ్గా కూడా పనిచేయాలి. ఇటువంటి ఇబ్బందులు ఏమి కలిగించకుండా ఉండటం అనేది ఒక అంశం అయితే అది చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేయాలి. అంటే ఇప్పుడు మనకుగా మనం ఒక దగ్గు మందుని, లేకపోతే జలుబు మందుని, లేకపోతే ఒక ఆయాసం మందుని వాడుకోవటానికి ఏమిటి ప్రామాణికతలు మనం చూడవలసింది అంటే ఇవి ప్రామాణికతలు. ఈ ప్రామాణికతలు గనక ఉన్నటువంటి మందు ఏది ఉంది మార్కెట్లో ఏం తెలుసుకోండి. అన్నిటికీ మనం ప్రిస్క్రిప్షన్ పుచ్చుకునే వెళ్ళాలన్నా కూడా కష్టమే, చిన్నదానికి పెద్దదానికి కూడా. అయినా ఒకటి మన ఇంట్లో అట్టు పెట్టుకుంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏమిటి దీంట్లో ఇదేమిటి అంటే దాంట్లో తులసాకులు ఉంటాయి, కంటకారి అంటాం, లేకపోతే వాస అంటాం, అంటే అడ్డసరం. ఈ మందులన్నీ కూడా ఇప్పుడు నేను కొన్ని ఇట్లాంటి పేర్లు మీకు చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా ఇప్పుడు కరోనా టైంలో ఆనందయ్య గారి మందులు అని చెప్పిన వచ్చినాయి మనకి. అలా అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని దాదాపుగా అంటే ఊపిరితిత్తుల్ని బలసంపన్నం చేసి, లంగ్స్లో ఏర్పడినటువంటి కఫాన్ని విడిపోయేలాగా చేసి, మూసుకుపోయినటువంటి వెంటిలేటర్స్, లోపల ఉన్నటువంటి కిటికీలు లాంటివి, ప్రాణవాయువు సంచరించేటువంటి మార్గాలను తెరిచి చక్కగా గాలి ఆడేలాగా చేసి, కఫం తెగేలాగా చేసి, దగ్గు తగ్గేలాగా చేసి, ముక్కు కారడాన్ని ఆపేటువంటి మందు
ఏదైనా ఉంటే అది మంచి మందు కింద లెక్క. దీని మీద నేను కూడా కొంత మాకు వచ్చేటువంటి పేషెంట్లను చూడడం, వాళ్ళు చెప్పేటువంటి ఒపీనియన్స్ ఇవన్నీ కూడా గమనించినప్పుడు ఫీడ్బ్యాక్ అంతేగా, ఎవరికైనా ఫీడ్బ్యాక్ పేషెంట్సే. మన పుస్తకాల్లో బోర్డు అంత రాసి ఉంటుంది, కానీ అది పేషెంట్ మీద రిజల్ట్ ఇవ్వాలి కదా. సో ఫీడ్బ్యాక్ బై ది పేషెంట్ ఓన్లీ. సో ఎక్కువ మంది ఇది బాగుందండి అని చెప్పినటువంటి మందుగా నేను ఇటీవల గమనించినటువంటి వాటిల్లో చాలా ముఖ్యమైనటువంటి మందు ఇది. దీని పేరు బ్రోకాఫ్. వావ్ సార్, నేను కూడా చాలా మంది దగ్గర చూసాను సార్. ఇంకొక విషయం ఏంటంటే మా ఇంట్లో కూడా ఉంది సార్. చాలా ఎందుకంటే నేను చెప్పకూడదు కదా మీరేం చూపిస్తున్నారో అనేది, నేను చెప్పకూడదు. మీ దగ్గర నుంచి తెలుసుకుంటే, ఎందుకంటే మీరు ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ ఇంకేదో కలుపుకొని తాగమంటేనే ఒక్క మందు చెప్తే మీరు దానికి సర్వరోగ నివారణి అంటారు చూసారా, అలా పనిచేస్తుంది. మీరు ఇంకొక సిరప్ చూసారంటే ఇంకా అది 200% వర్క్ చేస్తుందని ఖచ్చితంగా మాతో పాటు ఆడియన్స్ కూడా నమ్మాల్సిందే. దీని పేరు బ్రోకాఫ్. ఈ బ్రో అనే పదం మనకి చాలా ఇప్పుడు ఆధునిక యుగంలో బ్రో అంటే ఒక బ్రదర్లీగా ఉండేది, అంటే మనకు తోడుగా ఉండేది. రాముడికి లక్ష్మణుడు ఎట్లాగో అట్లాగ మనకు తోడుగా ఉండేటువంటిది, మనకు ఒక కంపెనియన్, మన ఇంట్లో మనం చక్కగా దీన్ని దాచుకోదగినది అని అర్థం అనమాట. మీకు మన పేరు గుర్తుపెట్టుకోవడానికి ఆ బ్రో అనే మాట గుర్తుపెట్టుకుంటే సిరప్ ఈజీగా మెడికల్ షాప్ లోకి వెళ్తే తెచ్చుకోవచ్చు అనమాట. బ్రోకాఫ్ అంటే మనకు బ్రదర్లీగా మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎటువంటి బ్రదరు అంటే లక్ష్మణుడు లాంటి బ్రదర్. మనం ఎప్పుడు ఆస్తిలో వాటాల కోసం చూసే బ్రదర్ కాదు, ఆరోగ్యానికి రక్షకుడుగా ఉండేటువంటి బ్రదర్. అటువంటి బ్రోకాఫ్ దీంట్లో బాగా ముఖ్యంగా దీంట్లో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, దీంట్లో ఆ అడ్డసరం అనేటువంటి మందు ఒకటి, కంటగారి వాకుడు అంటాం అనమాట. ఇదే అప్పట్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి, కరోనాకి చాలామంది వాడినటువంటి మందు అనమాట కంటకారి అనేది. అవి ఒకటి, తర్వాత సొంఠి, తర్వాత తులసి, పుదీనా, ఇలాంటి చాలా మనకి కఫాన్ని ఆరేలాగా చేసేటువంటి ద్రవ్యాలన్నీ కలిసినటువంటిది ఇది. అలా చాలా ఎక్కువ. దీనికి ఏదో చేశారు ఒకేసారి తాగేది కదా, చక్కగా ఒక్క చెంచా మందు వేసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఓకే, ఇప్పుడు జాబ్ పర్పస్లో మార్నింగ్ టు ఈవినింగ్ 8 hours డ్యూటీ చేయాలి సార్. వాళ్ళకి ఈ దగ్గులు జలుబులు చెప్పిరావు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి లీవులు పెట్టలేరు, సిక్ లీవ్లో. సో కంటిన్యూగా ఆఫీస్కి వెళ్ళాల్సిందే. ఈ కోల్డ్ ట్యాబ్లెట్ వేసుకున్న, కఫ్ ట్యాబ్లెట్ వేసుకున్న, సిరప్ వేసుకున్న, మీరు అన్నట్టు ఆ ట్రౌజీగా ఉండడము, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లం ఎక్కువ ఉండి చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాబ్లం లేకుండా మీరు చెప్పిన ఈ బ్రోకాఫ్ అనేది వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో కానీ, లేడీస్ అయితే జెంట్స్ అయితే అలా క్యారీ చేసుకుంటూ వెళ్తే ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు అది. సార్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవాలా? చక్కగా 2 పూట్ల, అవసరమైతే 3వ పూట కూడా వేసుకోవచ్చు. ఎక్కువగా ఉంటే, ప్రాబ్లం ఎక్కువగా ఉంటే. మీరు ముందే చెప్పేశారు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆస్తమా పేషెంట్లు కూడా వాడుకోవచ్చు. సార్ ఈ వింటర్ సీజన్లో చాలా మంచి సిరప్ మీరు చూపించారు సార్. ఎందుకంటే గొంతు నొప్పి వస్తుంది, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, మీరు అన్నట్టు కఫం పెరిగిపోతే వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ బ్రోకాఫ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది అంటున్నారు. సో చూసారు కదా వ్యూవర్స్, మరి ఈ బ్రోకాఫ్ మీ ఇంట్లో కూడా, మా ఇంటితో పాటు మీ ఇంట్లో కూడా పెట్టుకోండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అదర్వైజ్ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కూడా ఈ బ్రోకాఫ్ సిరప్ అనేది మీరు వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం ఎక్కువగా ఈ సిరప్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువగా నిద్రపోతామేమో, కాన్సన్ట్రేషన్ చేయలేమేమో, బయటికి ఏదైనా వెళ్ళాలి అంటే ఇబ్బంది పడతామేమో, ఇలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. నిరభ్యంతరంగా ఈ బ్రోకాఫ్ అనేది మెడికల్ షాప్లోనే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మరి మెడికల్ షాప్లోనే తీసుకొని ఎప్పుడు మీ ఇంట్లో అలా భద్రపరచుకోండి, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.